ఈ 1,04,000 కోట్లకు లెక్కలు లేవని, తర్వాత దాదాపు 1,00,000 కోట్లు మీరు అప్పులు దాటించారని, మరో 4,000 కోట్లు మీరు అప్పులు తీసుకుంటున్నారని ఈ బడ్జెట్ వల్ల రకరకాల సంశయాత్మక ప్రశ్నలు వస్తున్నాయి. వాటికి ఏం చెప్తారు మీరు? ఇవాళ మనం 2014, 19, 19, 23 ఇప్పటి వరకు చూస్తే, 24 ఇప్పటి వరకు చూస్తే ఆర్బీఐ ఇచ్చిన లెక్కల ప్రకారం ఓకే, ఇవన్నీ ట్యాక్సులు ఉంటాయి, మన షేర్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రీతిగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చే విధంగా ఇస్తారు. ఓకే, కొన్ని మనకి ఇంకా ఇవ్వాల్సినవి తక్కువ ఇస్తా ఉన్నారు, ఇవ్వాల్సిన సమయాన్ని కూడా ఇవ్వట్లేదు, దాన్ని కూడా కొంత భారం పడతా ఉంది రాష్ట్రం మీద. కానీ మనం ఇచ్చిన దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాము, లెక్క రూపేణ ప్రతి రూపాయిని కూడా ప్రతి పేదవాడికి, ప్రతి బీసీకి, ప్రతి ఎస్సీకి, ప్రతి మైనారిటీ అక్కచెల్లెమ్మల అకౌంట్ లోకి ఏ విధంగా మనం పంపిస్తా ఉన్నాం అనేది ఒకసారి చూడాలి. 2,53,000 కోట్ల రూపాయలు క్లీన్ గా, ట్రాన్స్పరెంట్ గా, మధ్యలో ఎవరు తినడానికి అవకాశం లేకుండా అక్కచెల్లెమ్మల అకౌంట్ లోకి మన రాజ్యాంగం ప్రకారంగా ఎందుకు అప్పులాగం అంటే 293 ఆర్టికల్, రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా అప్పు తీసుకోవచ్చు, అసెంబ్లీ తీర్మానం ఇస్తే. ఏమన్నా ఇచ్చేవాడు కూడా ఉండాలి కదా డబ్బు, అది వేరే విషయం. సో దీనికి లిమిట్ లేదు. రైట్ మూర్తి గారు ప్లీజ్. సో నేను ఈ విధంగా చూస్తే మనం ఏ రాష్ట్రము కూడా దేశంలో చెయ్యని విధంగా ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ప్రతి రూపాయిని కూడా అక్కచెల్లెమ్మల అకౌంట్ పంపించే కార్యక్రమం ప్రజలకి చేరే విధంగా, ప్రజల డబ్బే ప్రజలకు చేరే విధంగా చేసిన కార్యక్రమం. ఇవాళ 2,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసాం 2014, 19 అన్నది. ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియదు, దేనికి ఉపయోగించారో ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా లెక్క పత్రాలు లేవు. ఆర్బీఐ వాళ్ళే చెప్పారు మీరు తీసుకున్న అప్పును మీరు ఏం చేశారు అని. కేంద్రాన్ని నాశనం చేసి 10 లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశావు? దిక్కు తెలియకుండా 10 లక్షల కోట్ల అప్పులు ఏం చేశారు? మళ్ళా 2 లక్షల కోట్ల అప్పులు చేసి లెక్కలు చెప్పాలి. నేను చెప్తాను లెక్కలు, సిగ్గుతో మాట్లాడాలి. సిగ్గు లెక్కలు లెక్కలు అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశాం. 23,000 ఒక తట్టం పట్టేశారా? ఆంధ్రప్రదేశ్ ఒక తట్టం పట్టేశారా? 100 కోట్లు పెట్టారా? అమరావతి నాశనం చేశారు. అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పండి. 100 రూపాయలు ఖర్చు చేశారు, రాష్ట్రం నాశనం చేశారు. మీరు ఏం చేశారని చెప్పలేక ఇవాళ తగలబడతా ఉన్నారు. ఆర్బీఐ సిద్ధంగా ఉన్నారు. 100 కిలోమీటర్లు తీసి 100 కిలోమీటర్ల లోపల బంద్ పెట్టారు. 5 మీరు అందరినీ కలవండి, పక్క దేశాల్లో ఉన్న పార్టీలు కూడా తీసుకురండి. మిమ్మల్ని బంద్ పెట్టడం అయితే ఖాయం. మీరు ఎంతమందితో సూర్యప్రకాష్ గారు చిత్రాలు తయారు చేసుకోండి, మేనిఫెస్టో తయారు చేసుకోండి. రాత్రి ఎలక్షన్ అయిపోయిన వెంటనే చిట్ట కనపడుతుంది మీకు. ఆ మేనిఫెస్టో కనపడుతుంది. చెప్తారా మీరు? రాష్ట్రం గురించి మాట్లాడతారు, రాష్ట్రాల గురించి మాట్లాడతారా? నాకు టైం అవుతుందండి, నాకు టైం అవుతుంది. దొంగల మాదిరి ఉద్యోగాలు పెంచాం. ఒక్క సెకండ్, నాకు ఇంకో టాపిక్ ఉంది, మేజర్ టాపిక్ ఉంది. ఒక్క సెకండ్ ప్లీజ్, నాకు టైం అవుతుందండి. ఒక్క సెకండ్ మూర్తి గారు, ఒక్క సెకండ్. పుల్లారావు గారు ఒకసారి తెలంగాణ తులసిరెడ్డి గారు ఏదో చెప్తున్నా అన్నారు. ఐ డోంట్ మైండ్ ఆయనకి మాట్లాడుతున్నా. ఏదో ఆయన కూడా ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో చెప్తే బాగుంటది. తులసిరెడ్డి గారి నోటి నుంచి మీరు విందామనే? జనరల్ గా ఇది మీ కమెంట్స్ ఏంటి కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు ఆల్సో యాంకర్ గారు పర్మిషన్ తో వాట్ యువర్ కమెంట్స్ ఆర్ ఆన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ గా ఈ బడ్జెట్ మీద మీరు బాగా స్టడీ చేస్తున్నారు కదా. నేను చెప్పింది ఎక్కువగా ఈ బడ్జెట్ లో ఎన్ని ఫ్రీ బీజ్ ఇచ్చినా పర్వాలేదు, కానీ ఆదాయం సృష్టించాలి ఒక పక్క. ఆ వడ్డీ కాసుకునే చేస్తే మీరు ఆర్థిక వ్యవస్థ ప్రకారంగా 10 లక్షల కోట్లు అప్పు చేసినా బాధలేదు.
ఆ వడ్డీ వచ్చిందా లేదో చూడండి.